ప్రియులరా, ఇజ్రాయేలు రాజ్యం మీద పరిపాలన చేయడానికి మొదటిగా సౌలు అనేటువంటి రాజుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. 12 గోత్రాల వారిని పరిపాలన చేశాడు సౌలు. సౌలుని తప్పించిన తర్వాత దావీదును దేవుడు అభిషేకం చేసి, పట్టాభిషేకం చేసి ఇజ్రాయేలు రాజ్యం మీద అధికారిగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు తర్వాత సొలొమోను రాజ్యానికి వచ్చాడు. సొలొమోను తర్వాత రెహబాము రాజ్యానికి వచ్చాడు. రెహబాము రాజ్యం సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఒక సంఘటన జరిగింది. యెరోబోము అనేటువంటి ఒక వ్యక్తి ఈ రెహబాం అనేటువంటి రాజు దగ్గరకు వచ్చి ఒక మాట అడిగాడు. ఇదిగో, నీ తండ్రి అయిన సొలొమోను మా భారాన్ని అధికం చేశాడు, మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి పరిపాలన చేశాడు. తన సౌఖ్యం తానే చూసుకున్నాడు, కానీ మా సౌఖ్యాన్ని ఏమీ ఆయన చూడలేదు. కాబట్టి నీవు నీ తండ్రిలాగా చేస్తావా, లేదా నీ తండ్రి చేసినట్టుగా చేయకుండా ఆ భారాన్ని తగ్గిస్తావా, ఆ కాడిని విరగ్గొడతావా, మా మీద ఉన్నటువంటి భారం లేదా ఆ కాడి, ఆ భయంకరమైనటువంటి కఠిన దాసత్వం అది తీసివేస్తావా అని అడిగారు. అడిగితే ఈయనన్నాడు, కొన్ని దినాలు ఆగి రండి, నేను చెప్తాను అన్నాడు. ఈ రెహబాం ఆ మాట చెప్పగానే అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3 దినాలకి వాళ్ళని పిలవడానికి ముందు 3 దినాలకి ఈయన పెద్దలను సంప్రదించాడు. తన తండ్రి కాలంలో ఉన్నటువంటి సలహాదారులను, అదేవిధంగా అనుభవజ్ఞులైనటువంటి ఇంతకుముందు పరిపాలనలో బాధ్యతలు స్వీకరించి చేసినటువంటి వారిని సంప్రదించి, ప్రజలు 10 గోత్రాలు వారు వచ్చి నన్ను ఈ విధంగా అడిగారు, వారికి నేనేం జవాబు చెప్పాలి అని అడిగాడు. పెద్దలు ఏం సలహా ఇచ్చారంటే, చాలా మృదువైన మాటలతో వారికి జవాబు చెప్పు. నా తండ్రి మీ కాడిని ఎక్కువ చేశాడు కదా, నేను తక్కువ చేస్తాను, నేను చాలా మంచిగా చూసుకుంటాను మిమ్మల్ని, నా పరిపాలన చాలా బాగుంటుంది అని చెప్పి వారితో జవాబు వారికి చెప్పు. అయితే అలాగా చేయడం వలన ఆ ఇజ్రాయేలు ట్రైబ్స్ అంతా 12 గోత్రాలన్నీ కూడా నీ స్వాధీనములో నీవు సింహాసనం మీద కూర్చున్నంత కాలం ఉంటారు అని చెప్పాడు. అయితే వారి పెద్దల మాటను ఆయన విన్నాడు. అదేవిధంగా తనతో తిరిగినటువంటి స్నేహితుల్ని కొంతమందిని పిలిచాడు. తనతో స్నేహంగా ఉండి తనతో ఆ వయసుకు తగినటువంటి యవనస్తులైన బిడ్డల్ని కొంతమందిని పిలిచి వారిని కూడా అడిగాడు. ప్రజలు ఈ విధంగా అడిగారు, నన్ను ఏం చెప్పమంటారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు, మా భారం తగ్గించని చెప్పినటువంటి ప్రజలకు నువ్వేం చెప్పాలంటే, మా తండ్రి మీ మీద భారం ఎక్కువ చేశాడు కదా, దానికంటే నేను ఇంకా ఎక్కువ చేస్తాను అని చెప్పు. అదేవిధంగా నా తండ్రి చిటికిన వేలు కంటే, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువు ఉంటుంది అని చెప్పన్నాడు. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించాడు, నేను కొరడాలతో శిక్షిస్తాను అని చెప్పని యవనస్తులైనటువంటి స్నేహితులు
ఈ రెహబాముకి సలహా ఇచ్చారు. ఇక అందరిని పిలిచాడు. యెరోబాముని, అదేవిధంగా 10 గోత్రాల వారిని పిలిచి కూర్చోబెట్టి, ఇదిగో నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు చాలా బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది. నా తండ్రి మీ మీద భారం మోపాడు, దానికి రెట్టింపు చేసి భారం మీ మీద వేస్తాను. కొరడాలతో శిక్షిస్తాను. నా తండ్రి పరిపాలన కంటే నా పరిపాలన హారిబుల్గా ఉంటుంది అని యవనస్తులైనటువంటి స్నేహితులు ఇచ్చినటువంటి సలహాను ఆ వచ్చినటువంటి వారికి చెప్పాడు. పెద్దల సలహాను తీసుకోలేదు, అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాను తీసుకోలేదు. తీసుకోకుండా యవనస్తులైనటువంటి స్నేహితుల యొక్క సలహా తీసుకొని వారికి ఆ మాట చెప్పగానే యెరోబోము ఏమన్నాడంటే, ఇక దావీదులో మనకు భాగం లేదు, యెష్షై కుమారుని యందు మనకి స్వాస్థ్యమేమీ లేదు, ఏం సంబంధమే లేదు, రక్త సంబంధమే లేదు మనకిగా అని 10 గోత్రాల వారిని తీసుకొని పోయి 10 గోత్రాల వారికి యెరోబాము రాజు అయ్యాడు. ఇక 2 గోత్రాలు ఉంటే ఆ 2 గోత్రాలకు ఈ రెహబాము రాజు అయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సంఘటనను బట్టి మనం ఒక ఆత్మ సంబంధమైన పాఠం నేర్చుకోవాలి. ఏంటంటే, దేవుడు ఏదైనా మనకి బాధ్యతలు అప్పగిస్తున్నప్పుడు, భారం మన మీద పెడుతున్నప్పుడు మనము ఎలాంటి వారి సలహాలు తీసుకుంటున్నాము? మంచి వారి సలహాలు, అనుభవజ్ఞులైన వారి సలహాలు, అవి మనకి ఉపయోగపడతాయి. వాటిని పాటించటం వలన మనకు మేలు జరుగుద్ది. అదే స్నేహితులు, చెడ్డ స్నేహితులు, ముఖ్యంగా స్నేహితులు అందరూ కాదు కానీ చెడ్డ స్నేహితులు సలహాలు తీసుకొని ఆ యవనస్తులైనటువంటి స్నేహితుల యొక్క సలహాల ప్రకారంగా మనము తప్పుటడుగు వేస్తే ఏమవుద్దంటే మొత్తం పోద్ది, చాలా విషయాల్లో నష్టపోతాం. అదేవిధంగా పెద్దలు సంపాదించి పెట్టినటువంటి ఆ క్రెడిట్, లేకపోతే ఆ ఫేమ్, ఆ నేమ్ అంతా కూడా దూరం అయిపోద్ది. వాళ్ళ తండ్రి మంచోడే, వాళ్ళ తాత మంచోడే, కానీ వీడు మరీ ఇంకా దారుణంగా అయిపోయాడు అనే స్థితికి నువ్వు దిగజారిపోతావు. ఇప్పుడు దావీదు చాలా మంచి పరిపాలన చేశాడు. తర్వాత సొలొమోను కొంత భారం పెంచి ఏం చేశాడంటే ప్రజలను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు రెహబాము వచ్చి ఇంకా భారం ఎక్కువ చేస్తాను అన్నాడు. భారం ఎక్కువ చేస్తాను, మిమ్మల్ని బాగా శిక్షిస్తాను, కొరడాలతో శిక్షిస్తాను, నా తండ్రి చబుకులతోనే శిక్షించాడు మిమ్మల్ని, ఇలాంటి మాటలు అనడంతో 10 గోత్రాల వారు వెళ్ళిపోయారు. అంటే పేరు పోగొట్టాడు. తాత పేరు, తండ్రి పేరు కూడా పోగొట్టి ఇంకా చెడ్డ రాజుగా మిగిలిపోయినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మృదువైనటువంటి సమాచారము, మృదువైనటువంటి మాటలు ఆ అనుభవజ్ఞులైనటువంటి సలహాదారులు, పెద్ద వయస్కులు, అనుభవం కలిగినటువంటి వారు ఇచ్చినప్పుడు ఈ రెహబాము తీసుకొని అలా చేస్తాను అనుంటే 10 గోత్రాల వారు కూడా ఒకే రాజ్యంగా ఉండేవారు. యెరోబాము దూరం అయిపోయేవాడు కాదు. అంటే పోగొట్టుకున్నాడు. చెడ్డ సలహాదారుల మాట విని, చెడ్డ స్నేహితుల మాట విని, స్నేహాలతో వారు చెప్పిందే అనుసరించి, అసలు కొంచెం కూడా ఆలోచించకుండా స్నేహితులు చెప్పినట్టుగా విని లైఫ్ పాడు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే మొత్తం ఇజ్రాయెల్ దేశం మొత్తం తన చేతిలో ఉండాల్సింది పోయి ఏదో చిన్న ప్రాంతం, యోధా ప్రాంతం మాత్రమే ఆయన చేతిలో ఉంది.
బెత్లెహేము ఆ ఏరియా మాత్రమే ఆయన చేతిలో ఉంది. 2 గోత్రాలు మాత్రమే ఆయన చేతులకి మిగిలాయి. అది ఎందుకు మిగిలాయి అంటే దావీదుకి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని బట్టి నిలబడ్డాయి. ఆ వాగ్దానాన్ని దేవుడు దావీదును గుర్తు చేసుకొని ఆ వాగ్దానాన్ని నిలబెట్టడానికి రెహబాముకి ఆ కొంచెం రాజ్యమైనా ఉంచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎవరి సలహాలు తీసుకుంటున్నావు, ఎలాంటి స్నేహాలు చేస్తున్నావు, ఎలాంటి మార్గంలో వెళ్తున్నావు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అనేది ఎప్పటికప్పుడు నీవు పరీక్షించుకోవాలి. నువ్వు పనిచేసే చోటైనా లేదా నీకు ఒక స్టెప్ అధికారం పైకి వచ్చినా కానీ ఆ దానిలో బాధ్యతగా ఉండడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించితే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, ఉన్నత స్థాయికి హెచ్చిస్తాడు. ఇంకా ఒక స్నేహితుడిని గుర్తు చేస్తాను. దావీదుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు యోనాతాను. యోనాతాను చాలా మంచివాడు. ఈ సౌలు రాజు యొక్క కుమారుడు. సౌలు రాజు కుమారుడు యోనాతాను. ఈ యోనాతాను దావీదును చూడగానే దావీదు యందు ప్రేమ కలిగి ఉన్నాడని లేఖనం చెప్తా ఉంది. చూడండి 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 18 మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లుని, నడికట్టును తీసి దావీదునికిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. దేవునికి స్తోత్రం. ఈ యోనాతాను సౌలు రాజు యొక్క కుమారుడు. అయితే దావీదు ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును చంపిన తర్వాత ఒడిసెల రాయితో, ఒకే రాయితో గొల్యాతును హతమార్చిన తర్వాత ఈ సౌలు అదేవిధంగా యోనాతాను కొలువు చేశారు, సభ చేశారు. దావీదును తీసుకొచ్చారు. అక్కడ ఉన్నారు అందరు అధికారుల మధ్యలోకి దావీదు వచ్చాడు. దావీదు వచ్చినప్పుడు యోనాతాను అతన్ని చూచాడు. అతన్ని చూచి మనస్ఫూర్తిగా అతనికి ఇష్టం కలిగింది. దావీదు మనస్సు తెలుసుకున్నాడు. దావీదుని చాలా ప్రేమించాడట. ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడట. చూడగానే అంటే కొందరి యొక్క మనస్సు ఫేసులు కనపడతా ఉంటుంది. దావీదు అంత మంచివాడు, అంత సుబుద్ధి గలవాడు, అంత దైవభక్తి కలిగిన వాడు, అంత దేవునికి భయపడేటువంటి వాడని యోనాతానికి అర్థమయ్యి అతనితో ఫ్రెండ్షిప్ చేయడం ప్రారంభించి చాలాసార్లు దావీదును ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. తన తండ్రి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేక పర్యాయాలు దావీదుని యోనాతాను తప్పించాడు. దావీదు ఏం తప్పు చేశాడు? ఎందుకు ఆయన చంపడానికి పరుగెత్తుతున్నావు అని ప్రశ్నించాడు సౌలుని, తన తండ్రిని. తిట్లు తిన్నాడు. అగడగొట్టి దాని కొడక, దావీదు నీవు స్నేహం చేస్తున్న సంగతి నాకు తెలిసిపోయింది. దావీదు భూమి మీద బ్రతికున్నంతకాలం నీకైనను, నీ రాజ్యానికైనను, నీ సింహాసనానికైనను స్థిరత్వం కలగదు. దావీదు భూమి మీద ఉండడానికి వీలేదు అని అంటే
యోనాతాను హృదయం బద్దలైపోయింది. ఇంత పగ పెంచుకున్నాడు నా తండ్రి దావీదు మీద అని ఆ విషయం దావీదుకు చెప్పి చాలా దూరంగా పంపించేసినట్టుగా మనం చూస్తాం. ఎందుకంతగా పగబట్టాడు అంటే గొల్యాతు అనేటువంటి ఒక శూరుని చంపాడు దావీదు. చంపిన తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఆ ఇజ్రాయేలు పల్లెల్లోనికి ఊర్లోకి వస్తూ ఉంటే అందరూ స్త్రీలు, చాలామంది స్త్రీలు పాటలు పాడుతూ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరే అని స్తుతించారు, గణపరిచారు. ఆ మాట సౌలుకి ఇష్టం లేదు. ఏమంట మాడారోళ్ళు, నాకేమో 1000 కొలిదా, దావీదేమో 10,000 కొలిదా, అలాంటి స్తుతులు పాడారు వీళ్ళు అని ఆ దినము నుంచి దావీదు మీద విషపు చూపు నిలిపాడు. తన సొంత తండ్రి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తుంటే యోనాతాను తప్పిస్తూ వచ్చాడు. సౌలు అన్నట్టుగానే నిజంగానే దావీదు భూమి మీద బ్రతికుంటే యోనాతానుకు రాజ్యం రాదు, యోనాతాను రాజు కాలేడు. అయినా నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించాడు యోనాతాను. దావీదు కూడా అలాగే ప్రేమించాడు. అలా ప్రేమించి ఏమిచ్చాడట, తన దుప్పటిని, తన నడికట్టుని ఉంది ఇక్కడ. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లుని, నడికట్టును తీసి దావీదుకిచ్చెను. అంటే ఇప్పుడు దావీదు సౌలు రాజ్యంలో సైన్యాధిపతి అయ్యాడు. కాబట్టి యోనాతాను ఏం చేశాడంటే, అతనికి మంచి బాధ్యత నా తండ్రి అప్పగించాడు కనుక నేను అతనికి కత్తి ఇవ్వాలి, డాల్ ఇవ్వాలి, దుప్పటి ఇవ్వాలి, ఇవన్నీ ఏ వస్తువులు అవసరమో అవన్నీ కూడా ఇవ్వాలి. ఇవి ప్రేమకు సూచన, ఇది స్నేహానికి సూచన. ప్రాణ స్నేహితుడిగా భావించుకొని ఇవన్నీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యోనాతాను ఆ సింహాసనం మీద కూర్చోపోయినా పర్వాలేదు, కానీ స్నేహానికి మాత్రం చాలా విలువిచ్చాడు. ఇది స్నేహం అంటే. ఈ రెహబాముకు స్నేహితులు ఉన్నారు. వాళ్ళేమో చెడ్డ సలహాలు ఇచ్చి, చెడ్డ స్నేహం చేసి 10 గోత్రాల వారిని దూరం చేశారు. రెహబాము తనతో తిరుగుతున్నటువంటి యవనస్తులు ఎలాంటి స్నేహితులు గుర్తించలేకపోయాడు. కానీ యోనాతాను దావీదును ఒక్కసారి చూచి ప్రాణ స్నేహితుడిగా భావించుకొని దావీదు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అతన్ని తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు ఒక ప్రాణ స్నేహితుడు అన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆయనే చెప్పాడు. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ప్రియులారా, తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన స్నేహం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు ఎవడూ లేడు అని చెప్తా ఉన్నాడు. నిజంగా యోనాతాను రాజ్యాన్ని వదులుకొని స్నేహానికి విలువిచ్చినందున నిజంగానే తన ప్రాణం పోయింది. యుద్ధానికి వెళ్ళి ప్రాణం పోయిన పరిస్థితులు ఉన్నాయి.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, తన స్నేహితుని కొరకు తన ప్రాణం అర్పించువానికంటే ఎక్కువైనటువంటి ప్రేమ గలవాడు ఎవడూ లేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు తన ప్రాణం అర్పించాడు. ఇంకొక విషయం చెప్పినా, ప్రాణ స్నేహితుల కొరకు అర్పించారు పాత నిబంధన గ్రంథంలో. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని నీచుల కొరకు, దరిద్రుల కొరకు, ఆయనకి ఏమీ ఇవ్వలేని వారి కొరకు, పాపుల కొరకు, అటువంటి వారి కొరకు తన ప్రాణం అర్పించి వారికి స్నేహితుడయ్యాడు. పాపులకు స్నేహితుడని యేసుప్రభు వారికి పేరు. పాపులకు స్నేహితుడంటే పాపులను పరిశుద్ధపరిచి ఆ పవిత్రతను ఆపాదించి వారిని స్నేహితులుగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ఎంతటి ప్రేమ అంటే ప్రాణమిచ్చిన ప్రేమ. ఈ స్నేహం ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కావాలి. యేసుక్రీస్తు ప్రభువారి స్నేహం ఆయన త్యాగంలోనే ఉంది, ఆయన మరణ పునరుత్థానంలోనే ఉంది. నా ప్రాణం నేను పెట్టుచున్నాను అన్నాడు. అందరి కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. ఎవరైతే ఆయనకు స్నేహితులుగా కావాలనుకుంటున్నారో ఆయన ఆజ్ఞను పాటిస్తే చాలు, ఆయన మాట వింటే చాలు, ఆ త్యాగాన్ని నమ్మితే చాలు, ఆయన నీకు స్నేహితుడైపోతాడు, నీకు ప్రాణ స్నేహితుడవుతాడు. ప్రాణం పెట్టిన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆయన. కనుక ఎలాంటి స్నేహంలో ఉన్నావో నువ్వు ఆ స్నేహాలను నువ్వు గమనించుకోవాలి, గ్రహించాలి. సరి అయినటువంటి పథములో నిన్ను నడిపించేటువంటి స్నేహాలేనా, లేదా నష్టపరిచే స్నేహాలా, కష్టపరిచే స్నేహాలా, నిన్ను అందలాలకు ఎక్కించేటువంటి స్థితిలో నీ స్నేహితులు ఉన్నారా? నిన్ను గౌరవించే స్నేహితులు, నీకోసం ప్రాణం పెట్టే స్నేహితుడు మన ప్రభువు. అయితే నీకు కూడా అలాంటి స్నేహితులు ఈ లోకంలో ఉంటే నువ్వు ధన్యుడివే, చాలా ధన్యుడు. ఎందుకంటే అన్ని విషయాల్లో షేర్ చేసుకోవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు, ఆయనకు నేనేమైనా దాస్తానా, ఆయన నిశ్చయముగా బలమైన జనమవుతాడు అని అబ్రహామును గురించి మాట్లాడాడు. దేవునికి స్నేహితుడు అబ్రహాం, మనందరికీ స్నేహితుడు మన ప్రభువు, మన రక్షకుడైన యేసయ్య. ఎందుకంటే ప్రాణమిచ్చి మరి ఈ స్నేహాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని స్నేహాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరూ కూడా యేసు ప్రభువారి త్యాగాన్ని గుర్తించాలి. త్యాగాన్ని గుర్తించితే ఆ ప్రాణమిచ్చిన ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం నీకు అర్థమవుద్ది. తద్వారా నువ్వు రైట్ మార్గంలోనికి నడవడానికి, సరి అయిన జీవన శైలిలో ముందుకు సాగడానికి దేవుడు నీ కృపనిస్తాడు. దేవుడు తన వాక్కులు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా నాయన అయా సరి అయిన స్నేహం ఈ భూమి మీద చేయడానికి సహాయం చేయండి. ఆయన మంచి స్నేహితులతో మేము స్నేహం చేయడానికి సహాయం చేయండి. ఎలాంటి స్నేహంలో నాయన మేము జీవిస్తున్నామో సరి చేసుకోవడానికి సహాయం చేయండి. నువ్వు నిజమైన స్నేహితుడు ప్రభా, అయా ప్రాణమిచ్చిన స్నేహితుడు ప్రభా. నాయనా నీతో స్నేహం చేసి నాయన నీ త్యాగాన్ని గుర్తించి నీ మాటలు విని నీ ఆజ్ఞ ప్రకారంగా మేమందరం జీవించినట్లుగా సహాయం చేయండి. మా స్థితిగతులను ప్రభా మార్చేది నీ స్నేహమని తను గుర్తించి ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.